ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నా చేత నిజంగా ఎగ్జామ్ రాయిస్తారా బాబాయ్? రాయిస్తారమ్మా. మరి నేను చదువుకోవాలి కదా, నా బుక్స్ తెచ్చిస్తావా నాన్న? అలాగే. అపూర్వ, నీకు గుర్తున్న వరకు పరీక్ష రాయమ్మా. ఇక్కడ చదవకూడదు, డాక్టర్లు ఒప్పుకోరు. ఎగ్జామ్స్ రాయడానికి ఒప్పుకున్న డాక్టర్లు చదువుకోవడానికి ఒప్పుకోరా? నువ్వు బాలే చెప్తావు బాబాయ్. రే, ఎవర్రా అన్నిసార్లు కాల్ చేస్తున్నారు? నక్షత్ర. మాట్లాడొచ్చు కదా, లేకపోతే మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటుంది. తనకి నువ్వు ఇక్కడ ఉన్నావని తెలియదు కదా, మాట్లాడు. హలో. హలో, ఏంటవి నన్ను కట్ చేస్తున్నావు? నేను కట్ చేసింది కాల్ని. అంటే నన్ను కట్ చేస్తున్నట్టే కదా. నేను హాస్పిటల్లో ఉన్నాను. విషయం ఏంటో చెప్పు. ఇవాళ నువ్వు నేను యాక్ట్ చేసిన యాడ్ రిలీజ్ అవుతుంది, దేశం అంతా చూస్తుంది. అయితే ఏంటి ఇప్పుడు? అభి, నేను గుడ్ న్యూస్ చెప్పాను. సరే, ఇంకేమైనా చెప్పాలా? అంటే గుడ్ న్యూస్ చెప్తే ఇంతేనా? థ్యాంక్స్. చాలా ఇంత సింపుల్గానా? నక్షత్ర, ఇప్పుడు నీకేం కావాలి? నాతో ఎందుకు సరిగా మాట్లాడడం లేదు? అదేం లేదు, కేక్ గురించి అడిగితే నీకు కోపం వచ్చింది. అలా అడిగితే కోపం రాదా? అందుకే తర్వాత సారీ చెప్దామని ఎన్నిసార్లు కాల్ చేసినా నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇంకా నేనేం చేయను? ఓహో, అందుకని ఇప్పుడు నువ్వు నా కాల్స్ కట్ చేస్తున్నావా? అదేం కాదు, హాస్పిటల్లో ఉన్నానని చెప్పాను కదా. సరే, ఇంతకీ ఆ కేక్ ఎక్కడ కొన్నావు? అభి, ఆ రోజు కేక్ ఏమైనా ఎక్స్చేంజ్ అయిందేమో. అలా ఎలా అవుతుంది? ఎందుకు కాదు, ఒకరికి ఇవ్వబోయి ఇంకొకరికి ఇవ్వచ్చు. వాళ్ళది మనకి ఇవ్వచ్చు కదా, అలాంటి ఛాన్స్ ఉండొచ్చు కదా. సరే, ఇంతకీ ఆ కేక్ ఎక్కడ తీసుకున్నావు ముందు చెప్పు. ఓకే, అది బందర్ రోడ్లో ఆ బేకరీలో. ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఇంత హార్ష్గా కట్ చేస్తాడేంటి? కాస్త లవ్లీగా తర్వాత కాల్ చేస్తాను అని చెప్పొచ్చు కదా. వెరీ రూడ్. అపూర్వ, రెస్ట్ తీసుకోమ్మా, మేము మళ్ళీ వస్తాము. ఇక్కడే ఉండొచ్చు కదా పిన్ని. పిన్నికి ఆఫీసులో చాలా పనులుంటాయి కదమ్మా. బాబాయ్ని కూడా తీసుకెళ్తావా? ఇద్దరూ వెళ్ళాలి కదమ్మా. మా ప్రిన్సిపల్తో మాట్లాడతావా పిన్ని? ష్యూర్, తప్పకుండా మాట్లాడతాను. నువ్వు ఎగ్జామ్ రాస్తావు కూడా. ఓకే అభి, రా. వస్తామక్క. జాగ్రత్తమ్మా. వస్తానన్నయ్య. సరేరా. దీనమ్మ జీవితం. యావయ్యా కళ్యాణం? కళ్యాణం కాదు, కళ్యాణ్. ఏదో ఒకట్లే, రెండు ఒకటే కదా. అలా ఎలా అవుద్ది? నువ్వు మహారసికేశ్వరుడు బటగా. నీకెవరు చెప్పారు? నీ గురించి వివరాలు సేకరించకుండా ఇక్కడికి తీసుకొచ్చారనుకుంటున్నావా? నువ్వు తాగుబోతువని, ఆడద కనబడితే పాపం వదలవని, చివరికి కర్రకి చీర కట్టిన ఆడదనుకుని వెంట పడతావని, నీది ఘనత కలిగిన చరిత్రని తెలిసిందిలే. ఇవన్నీ వాళ్ళు కనుక్కున్నారా, మీరు కనుక్కున్నారా సార్? వాళ్ళ మొహం, వాళ్ళకంత సీన్ లేదు. నేనే నీ గురించి ఆరా తీసి కనిపెట్టాను. అబ్బో, మీరు మామూలుగా కనిపిస్తారు కానీ అసాధ్యులు సార్. థ్యాంక్ యూ. నువ్వు గుర్తించావు, కానీ ఆ ప్రమీణ రాణి గారు గుర్తించడం లేదు. అలా గుర్తిస్తే ఆ ఎమ్మెల్యే సీట్ నాకే వచ్చేది. అబ్బో. ఒక నిమిషం.
నా మతి మాట మంచినీళ్ళు ఇక్కడే ఉన్నాయిగా. తీసుకో 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 మెల్లిగా. కృష్ణతీర్థ ఆ, వస్తున్నాను అమ్మగారు. చూసావా ఎలా పిలుస్తుందో? మా అన్నయ్య రామతీర్థ లేకపోతే అసలు ఇవిడ ఎంపీ అయ్యేదే కాదు. ఆ, మా అన్నయ్య వెళ్ళాక బుర్ర అంతా మందే. రావయ్యా. వస్తున్నా మేడం, వచ్చేస్తున్నా. అమ్మా అమ్మయ్య, నన్ను ఇక్కడ బంధించినట్టు ఎవరికైనా చెప్పాలి. ఎవరికి చెప్పాలి? అన్నయ్యకి? అన్నయ్యకి చెప్తే ప్రమీల రాణి ఇంట్లో ఉన్నా అని తెలిస్తే చంపేస్తాడు. విద్య కాల్ చేద్దాం. హాస్పిటల్ చాలా పెద్దదక్క, అందుకే అంత డబ్బులు గుంజుతున్నారు. పెద్ద హాస్పిటల్ అంటే ఇంతేనే. ఏం చేస్తాం, అవసరం మనది. అవును, అందుకే అంత డిమాండ్ చేస్తున్నారు. హలో హలో విద్య. హలో, రే, ఎవరితో మాట్లాడుతున్నావు? హలో, హలో, హలో. ఎవరే? అదే తెలియడం లేదక్క. ఎవరో లేడీ వాయిస్ వినిపించింది, కానీ క్లారిటీ లేదు. అసలు ఆ నంబర్ ఎవరిదో చూసావా? అవును కదూ, చూస్తాను. అక్క, మా ఆయన నుంచి ఫోన్ అక్క. కళ్యాణ్ ఫోన్లో ఆడవాళ్ళ వాయిస్ ఎలా వస్తుంది? శృంగార పురుషుడు కదా, 4 రోజులు ఇంటికి రాకుండా దేని దగ్గర ఉన్నాడు. అసలేం మనిషి. కూర్చో, ఇది హాస్పిటలే. అరవకుండా కాల్ బ్యాక్ చెయ్యి. చెప్తా. అది దాంతో పాటు ఈయన అయిపోయారక్క, అయిపోయారు. కట్ చేస్తుందక్క. అయ్యో, మళ్ళీ చెయ్యవే. చేస్తాను. అక్క, కట్ అయిపోతుందక్క. రే కళ్యాణ్, నీ చేతికి ఫోన్ ఎలా వచ్చింది? కృష్ణతీర్థ దగ్గర ఉండాలి కదా. ఓహో, అయితే కృష్ణతీర్థ దగ్గర నుంచి నువ్వు తెలివిగా సంపాదించావన్నమాట. కృష్ణతీర్థ, వచ్చేసాను మేడం. వచ్చాను మేడం, చెప్పండి. వీడి చేతికి ఫోన్ ఎలా వచ్చింది? అవును, ఎలా వచ్చింది? ఎలా వచ్చిందో చెప్పు. ఎలా వచ్చుంటుందబ్బా? మంచినీళ్ళ బాటిల్ ఇవ్వడానికి వచ్చాను, ఆ సమయంలో తస్కరించుంటాడు మేడం. ఏ, నీకు అసలు బుద్ధుందా? వీడెవరికైనా కాల్ చేస్తే మన ప్లాన్ మొత్తం ఫెయిల్ అయి ఉండేది. ఛ! రే రాకీ, మమ్మీ. వీడిని గదిలో ఉంచి తాళం వేయి. అలాగే మమ్మీ. ఆగండి రా, వదలండి రా. పద పద. రేయ్ రేయ్, వదలండి రా. రేయ్ రేయ్, వదలండి రా. రేయ్, వదలండి రా. మా అభిబాబాయ్ని ఎవర్ గ్రీన్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా పర్మనెంట్ చేసేసుకోండి. ఇలాంటి యాడ్స్ చేస్తా ఉండండి. అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ కూడా క్రియేట్ చేయండి. నీకోసం తప్పకుండా క్రియేట్ చేస్తాం. నక్షత్ర, ఆ బాధ్యత నీదే. ఓ ష్యూర్. ఏంటి, నిజంగా చేస్తారా? ఏం పాపం, చైల్డ్ ఆర్టిస్ట్ గారి డేట్స్ ఖాళీగా లేవా? అది కాదక్క, నాకు సిగ్గు. మీ బాబాయ్ కూడా మొదట ఇలాగే
నాకు సిగ్గు నేను చేయను అన్నాడు. ఇప్పుడు చూడు, తనని తాను స్క్రీన్ మీద చూసుకోగానే మొహం ఎలా వెలిగిపోతుందో. జనని, యా ఇట్స్ ట్రూ. అభి ఇలా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసిన క్రెడిట్ నీదే నక్షత్ర. థ్యాంక్ యూ. ఇప్పుడే ఏం చూసావు? ముందు ముందు నక్షత్ర చాలా చేస్తుంది. రారా. అక్క చూసావా, మాతృమూర్తి కుమారుడి హస్తమును పట్టుకుని ఎలా తీసుకొచ్చుచున్నదో చూసావా? చూచితుని రారా. రండి కూర్చో. అసలు నా ఫేస్ ఎప్పుడు చూడనట్టు ఏం నటిస్తున్నారో. గ్రేట్. నాయనమ్మా, ఏంటే? నువ్వు సూపర్. ఎందుకే? పెదనాన్నని దగ్గరుండి తీసుకొచ్చావు కదా. నా కొడుకు నా మాట వింటాడే. పాపం అపూర్వ అదొక్కతే ఆసుపత్రిలో. అత్తయ్య గారు, ఏంటిది? ఉండండి చెప్తాను. అపూర్వాన్ని కూడా తీసుకొద్దాం. దాన్నెలా తీసుకొస్తావే? ఆగండి. హలో. బావగారు, ఫోన్ అపూర్వకి ఇవ్వండి. మాట్లాడమ్మా. అమ్మా అపూర్వ. నాయనమ్మా, ఎలా ఉన్నావే తల్లి? నాకేమైంది? బానే ఉన్నాను నాయనమ్మా. చనిపోన్లే. అయ్యో, అవే మాటలే తల్లి. అపూర్వ, నాయనమ్మ నిన్ను చూడాలంటే కాల్ చేశాను. ఇలాగా మాట్లాడేది చెప్పు. సారీ పిన్ని. ఐశ్వర్య ఐక్యత ఉన్నారా అక్కడ? హలో సిస్టర్, ఎగ్జామ్స్ రాయాలని ఇలా ప్లాన్ చేసావా? అదేం కాదక్క, నేను ఇంటికి వెళ్ళిపోదామని అంటుంటే వీలే వినట్లేదు. డోంట్ వరీ, వచ్చేస్తావులే. డిన్నర్ చేసావా? తిన్నాను. నువ్వు తిన్నావా? ఏది? ఈ పెద్దవాళ్ళ కబుర్లతోనే సరిపోతుంది. నాకివ్వు, నేను మాట్లాడతాను. గాయత్రి, రఘు. అమ్మా, అపూర్వని జాగ్రత్తగా చూసుకోండ్రా. నన్నొచ్చి చూడాలనుందిరా. వద్దులేమ్మా, అసలే పెద్దదానివి, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మళ్ళీ నీకేమైనా అయితే కష్టం. ఏంటి వడ్డిస్తారా? ఇంకా ఆలస్యం అవుతుందా? సరే సరే, మళ్ళీ మాట్లాడదాం. ఏరా, నువ్వు 2 మాటలు మాట్లాడితే పాపం రఘుకి ధైర్యంగా ఉండేది కదా. ధైర్యం చెప్పాల్సిన వాళ్ళు చెప్తున్నారులే. నక్షత్ర, అభి కూర్చోండి. ఏంటి లేచావు? అమ్మ కూర్చుంటుంది. రామ్మా కూర్చో.
అదేం తిండిరా పెద్దోడా, సరిగ్గా తినరా. నాకు ఇది చాలే అమ్మా. చాలేంటి, తిను. పెద్దనాన్న, అభి బాబాయ్ సినిమా హీరోలా ఉన్నాడు. అవునా, మంచిది. బాబాయ్ యాక్టింగ్ చేసిన వీడియో చూస్తావు పెద్దనాన్న? అబ్బా వాణ్ణి తిన్నివే. అబ్బో, కొడుకు మీద ప్రేమే. అయ్యో అదేంట్రా, అప్పుడే చేయి కడిగేసావేంటి? ఆకలిగా లేదని చెప్తే బలవంతంగా తీసుకొస్తే ఇలాగే ఉంటుంది. ఉరే ఏంటో వీడి లోకం. వీడి బాధ ఏంట్రా అంటే చెప్పడు. అమ్మా నువ్వు తిని మందులేసుకోమ్మా. అలాగే లేరా, భోంచేశాక నీతో జననితో మాట్లాడాలి, అప్పుడే పడుకోవద్దు. ఏం మాట్లాడాలమ్మా? ఇప్పుడు తినేస్తావా? మా ఇద్దరితో ఏదో మాట్లాడాలన్నా, ఏంటమ్మా అది? చెప్పమ్మా. ఆ, చెప్పండి అత్తయ్య గారు. ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. అంటే ఏమైంది అత్తయ్య గారు? ఏదైనా సమస్య? అవును, సమస్యే. అది మీతోనే. మాతోనా? మేమేం చేసామమ్మా? మళ్ళీ మళ్ళీ అడిగితే మీకు చిరాకుగా విసుగ్గా అనిపిస్తుంది, కోపం కూడా రావచ్చు. అందుకే ఈ విషయం మీతో మాట్లాడలేకపోతున్నాను. అత్తయ్య గారు, మీరిలా ఎప్పుడు అనుకోవద్దు. అసలు మీ మీద మాకెందుకు కోపం వస్తుంది? అయితే అడగనా? అడుగమ్మా. బిడ్డని ఎప్పుడు కంటారు? చెప్పండి. ఆ శుభవార్త నాకెప్పుడు చెప్తారు? ఇలా మౌనంగా ఉంటే నేనేమనుకోవాలి? ఇద్దరిలో ఏ ఒక్కరు సమాధానం చెప్పలేదంటే నాకు అనుమానం కలుగుతోంది. అనుమానమా? అవునరా, వ్యాపారం పనుల్లో పడి నేను చెప్పింది మీరు మర్చిపోయారు అని అనుమానం కలుగుతోంది. అమ్మా అలాంటిదేం లేదమ్మా. మరి మీ ఇద్దరికి శాంతి ముహూర్తం జరిగి 2 నెలలైనా ఇంకా జనని శుభవార్త ఎందుకు చెప్పడం లేదు? ఒకవేళ ఇంట్లో ఒకదాని తర్వాత ఒక సమస్యలు వస్తున్నాయని మీరు ఆగుతున్నారా? అలాంటి ఆలోచనలేమీ పెట్టుకోకండి. సమస్యలు గొడవలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవన్నీ పట్టించుకుంటూ పోతే ఎలా? ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే, జననికి బిడ్డ పుడితే ఆ తర్వాత మనింట్లో ఎలాంటి సమస్యలు ఉండవని, అందరూ సంతోషంగా ఉంటారని గురూజీ చెప్పారు. ఈ మాట మీకు తెలుసు. ఏంటి, ఏం మాట్లాడరేంటి? దీని మాట వినేదేంటి అనుకుంటున్నారా? అమ్మా మరేంట్రా, జనని ఏం మాట్లాడదేంటి? అసలు ఆ రోజు హోటల్లో మీ ఇద్దరికీ శోభన జరగలేదు కదూ? నేను అలాగే అనుకోవాల్సి వస్తుంది. అయితే వీడికి చక్కగా స్నానం చేయించి కొత్త బట్టలు వేసి అందంగా తయారు చేసి కెమెరా ముందుకి తీసుకురండిరా రాకీ. అలాగే మమ్మీ. ఎరా చెప్తావుగా? నేను చెప్పను. రేయ్ వీడికి ఎట్టి పరిస్థితుల్లో మంచినీళ్లు కూడా ఇవ్వద్దు. జాలిపడిచ్చారో మీరు చస్తారు. ఓకే మమ్మీ. మీరు పట్టుకోండి బాబు. మేడం మేడం, కనీసం మంచినీళ్ళైనా ఇవ్వండి రా, చచ్చిపోయేలా ఉన్నాను రా. మంచినీళ్ళు కావాలా?
నమస్కారం మేడం, ఉగాది శుభాకాంక్షలు. పరమేశ్వర చెప్పు, ఏంటి తాజా వార్తలు? రాఖీ బాబుతో ఉన్న ఆ అమ్మాయి పూర్తి వివరాలు, అడ్రస్తో సహా ఇవాళ సాయంత్రానికల్లా మనకి అందుతాయి మేడం. చెప్తూనే ఉన్నారు, కానీ రిజల్ట్ లేదు. ఇవాళ గ్యారంటీ మేడం. అయితే ఆ అమ్మాయి చేత తను చేసిందంతా ఫేక్ వీడియో అని చెప్పిద్దాం. దాంతో ఈ కొత్త సంవత్సరం రోజు అటు శివరాంకి ఇటు అమ్మాయి సమస్యకి రెండింటికి చెక్ పెట్టొచ్చు. అలా చేయగలిగితేనే అధిష్టానం నా ఎంపీ సీటు ప్రకటిస్తుంది. ఎందుకైనా మంచిది కొత్త పంచాంగ శ్రవణం విందాం మేడం. వింటే మీ జాతకం మునుగుతుందో తేలుతుందో తెలిసిపోతుంది మేడం. నాకు తెలియక అడుగుతాను, అస్తమానం ఆవిడ మిమ్మల్ని ఎందుకు కొడుతుంది? ఆవిడ ఫ్రస్ట్రేషన్ తీరాలంటే నన్నే కొడుతుంది. మీకు కావాలంటే చెప్పండి, రికమెండ్ చేస్తా. నాకు వద్దులే బాబు. అమ్మో, ఆటో బుక్ చేసి ఇంతసేపు అయినా ఇంకా రాలేదేంటి? ఎవరిది నంబర్? హలో, జనని గారా? అవును, మీరెవరు? నేను మీ అపూర్వకి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ని. డాక్టర్ గారు చెప్పండి, మా అపూర్వకి ఎలా ఉంది? ఎనీథింగ్ సీరియస్? నో 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 నో, అదేం లేదు. ఆ డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకోకపోతే మళ్ళీ ఆయన స్టేట్స్కి వెళ్ళిపోతారు. సో వెంటనే అమౌంట్ పే చేస్తే మా వాళ్ళు డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకుంటారు. ఓకే డాక్టర్. ఇదే రిమైండ్ చేద్దామని కాల్ చేశాను. ఉంటానండి. ఆటో, సుందర్రామయ్య గారి కారు ఇక్కడుందేంటి? సార్, మీరెప్పుడొచ్చారు? ఏంటి మా మీద దయ కలిగింది? ఓ, ఇవాళ ఉగాది కదా, శుభాకాంక్షలు చెప్దామని వచ్చారా? లేక బామ్మగారిని చూసి వెళ్దామని వచ్చారా? శుభాకాంక్షలు చెప్పేందుకు రాలేదు. ప్రస్తుతం ఈ ఇంట్లో ఆ పరిస్థితి లేదని నాకు తెలుసు. ఇక విశాలాక్షి గారిని చూడ్డానికి వచ్చారా అంటే అదీ కాదు. మరి ఆత్మీయుడిగా వచ్చాను. అర్థం కాలేదు. నా బాధ్యత నెరవేర్చుకోవడానికి వచ్చాను. ఇది అర్థం కాలేదు. రఘురాం కూతురు హాస్పిటల్లో ఉందని తెలిసిందే. ఈ విషయం మీరు నాకు చెప్పకపోయినా ఈ ఇంట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో నేను తెలుసుకుంటూనే ఉంటాను. అది నా బాధ్యత. ఈ కుటుంబం మీద నాకింత బాధ్యత ఏంటని మీరందరూ అనుకోవచ్చు. విశాలాక్షి గారు నా పేరున 40% షేర్ రాశారంటే దాని అర్థం ఏంటి? నేను కూడా ఈ కుటుంబ సభ్యున్ననే కదా. సరే, అమ్మా జనని,
జనని, ఆ డబ్బు నీ చేతికి ఎందుకు ఇవ్వలేదో తెలుసా? ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు డబ్బు చేతికిస్తే అది జాలి పడిచినట్లవుతుంది. అందుకే అమ్మవారి ముందు పెట్టాను. ఇంతకీ ఈ డబ్బు ఎందుకో తెలుసుకోవచ్చా సార్? అపూర్వ ట్రీట్మెంట్ కోసం. ఏంట్రా దానం చేస్తున్నావా? వినిపించిందా? దానం చేసే అంత గొప్పవాణ్ణి కాదు సోదరా. మరింత డబ్బు ఎందుకు ఇస్తున్నట్టు? చెప్పాగా, అపూర్వ వైద్యం కోసమని. మేము అడిగామా? అడిగితే ఇచ్చేది దానం, అడగకుండా ఇచ్చేది సహాయం. నీ సహాయం ఎవరికి కావాలరా? బూడి సహాయం. ఇలాంటి సమయంలో అహంభావం ప్రదర్శించడం తప్పు సోదరా. నువ్వేంటో, నీ స్థాయి ఏంటో నాకు తెలుసు. నీకు డబ్బిచ్చే అంత గొప్పవాణ్ణి కాదు నేను. మరేంటిది? నేను బాధ్యత అని వీళ్ళందరికీ చెప్పినప్పుడు నువ్వు లేవు. నువ్వేమైనా నా అన్నవా, చుట్టానివా? నీకు నా కుటుంబం పట్ల బాధ్యత ఏంటి? ఏమో, అది ఆ భగవంతుడికే తెలియాలి. అడుక్కునే వాళ్ళెవరూ లేరు ఇక్కడ. శివరాం, ఎందుకు ఇలాంటి మాటలు? ఇప్పుడు డబ్బు తీసుకుంటే ఏమవుతుంది? నీ ఉపాయాలు, ఆ తర్వాత నీ నుంచి ఎదురయ్యే అపాయాలు నాకు తెలియదనుకుంటున్నావా? అపాయాలేంటండి? అర్థం కాలేదా మీకు? అర్థమైతే ఎందుకు అడుగుతాం బావగారు? నాయనమ్మ పక్కన శకునిలా చేరి 40% వాటా రాయించుకున్నాడు. ఇప్పుడు అపూర్వ వైద్యం పేరుతో డబ్బు సహాయం చేసి రేపు ఆస్తి మొత్తం నాదే అంటాడు. అలా ఎందుకు అనుకోవాలి? అలాగే అనుకోవాలి. ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు? అవకాశం కోసం ఎదురు చూసే తోడేళ్లురా ఈ సుందర్రామయ్య లాంటి వాళ్ళు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, నీ బుర్రే బుర్ర. ఏంటేంటి ఇప్పుడు ఈ డబ్బిచ్చి రేపు ఈ ఆస్తి మొత్తం నాదే అంటానా? అర్థం లేని అర్థాలు తీయడంలో నీకు నువ్వే సాటి సోదరా. చూడు, ప్రాణాపాయంలో ఉన్న చిన్నపిల్లని ఆదుకోవడం ఆ దేవుడు నాకిచ్చిన వరంగా భావించి ఈ డబ్బిస్తున్నానే తప్ప నువ్వనుకుంటున్నట్టు నా మనసులో ఎలాంటి దురాభిప్రాయం లేదు సోదరా. నేనంటే నీకు పడదు, నీ పద్ధతి నాకు నచ్చదు. అది మనిద్దరి మధ్య ఉన్న వైరం. దానికి ఈ డబ్బుకి ఎలాంటి సంబంధము లేదు సోదరా. అమ్మా జనని, ఆ డబ్బు తీసుకుని అపూర్వ ట్రీట్మెంట్కి ఖర్చు పెట్టండి అమ్మా. ఏంటి ఖర్చు పెట్టేది? అయ్యో అయ్యో, ఏమండి? శివరాం! ఏంటి అరుస్తున్నావు? పో బయటికి, పోరా. సాయం చేస్తాడు, సాయం. ఈ డబ్బు ఎవరైనా తీసుకుంటే ఈ గోగినేని శివరాం చచ్చినట్టే.